హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీకు మా పిల్లల స్టేషనరీ చూపిస్తా. నర్సరీ ఇంకా యూకేజీ స్టేషనరీ బుక్స్. మళ్ళీ ఇదే నర్సరీ స్టేషనరీ. ఇవన్నీ మళ్ళీ ఏంటంటే యాక్టివిటీ క్లాస్ అని ఒకటి ఉంటుంది. ఇవి ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేసేవి. ఇవి క్రాఫ్ట్ యూజ్ చేయడానికి, ఇది క్లే పిల్లలు ఆడుకోవడానికి, ఇది క్రయాన్స్, పెన్సిల్ బాక్స్, ఈ స్టిక్స్ ఎందుకంటే పిల్లలు 1 2 3లు రాయడానికి అండ్ ఏబీసీలు షేప్ చేయడానికి, ఇవి ఎరేజర్స్, షార్ప్నర్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు కూడా తెలియదు. ఇవి పెయింటింగ్ బాటిల్స్, ఇది గ్లూ స్టిక్, ఇది పెయింటింగ్ బ్రష్, ఇది పెన్సిల్ బాక్స్. అంతే. ఆల్మోస్ట్ నర్సరీ ఎల్కేజీ స్టేషనరీ సేమ్ ఉంటుంది. ఇవి నర్సరీ బుక్స్. ఇందులో ఇది రాసే బుక్ ఇది ఒక్కటే 3 in 1. ఇందులోనే ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ 3 బుక్స్. ఇవే ఒకటే 3 బుక్స్ అన్నట్టు. ఇంగ్లీషు ఏబీసీలు నేర్చుకోవడానికి ఒక బుక్కు. ఇది క్రాఫ్ట్ అంటే క్యాట్, డాగ్ అట్లాంటి క్రాఫ్ట్ చేస్తారు. అది ఇది డయాగ్రామ్ది. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఇవన్నీ నర్సరీ. మళ్ళీ చూసారు కదా, ఇవన్నీ నర్సరీ బుక్సే. నర్సరీలోనే ఎన్ని బుక్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్ళేసరికి ఇంకెన్ని బుక్స్ కావాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బుక్స్ బ్యాగ్లో తీసుకురారు. ఈ బుక్స్ అన్నీ స్కూల్లోనే ఉంటాయి. ఒక్క బుక్ మాత్రమే బ్యాగ్లో ఉంటుంది. ఇది కూడా అవసరానికి బట్టే ఉంటుంది. ఏమైనా హోంవర్క్ ఉంటేనే ఈ బుక్ పంపిస్తారు, లేకపోతే ఈ బుక్ కూడా స్కూల్లోనే ఉంటుంది. ఇలా బ్యాగులు ఉండేది ఏంటిదంటే టిఫిన్ బాక్సు, ఫ్రూట్ బాక్సు, ఇంకోటి డైరీ. ఈ 3 తప్ప అలా బ్యాగ్లో ఏముండవు, ఖాళీ బ్యాగే ఉంటుంది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు 2 years వరకు స్లేటే తీసుకెళ్ళిన కావచ్చు. నాకు అది అసలు గుర్తుకెళ్ళలేదు. ఇంక ఇవన్నీ బుక్స్ నాకు తెలియదు. స్లేటు, చిన్న చిన్న చాక్ పీసెస్. అసలు ఇలాగ స్లేట్ అంటే ఏంటో కూడా తెలియదు మా ఊరికి అయితే. ఆర్మీ స్కూల్ ఫ్రీగానా లేకపోతే మనీ పే చేస్తారా అని ఒక డౌట్ ఉంటుంది. అదేంటో చెప్తా పట్టండి. ఆర్మీ స్కూలు ఒకటి ఏంటంటే అది క్రెడిట్ కార్డ్ లాంటిది. అంటే ఫస్ట్ యూజ్ చేసుకోవాలి, తర్వాత నింపుకోవాలి, అట్లా ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డులో ఎలా ఉంటుంది, మనం యూజ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మంత్ లాస్ట్కి అందులో నింపాలి కదా. కానీ ఇక్కడ గవర్నమెంట్ నింపుతుంది అన్నట్టు. ఫస్ట్ మనమే ఫీజు కట్టుకోవాలి. మనం ఫీజు కట్టుకున్న తర్వాత ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఇయర్ లాస్ట్కి క్లెయిమ్ చేసుకోవాలి. అంటే మేము ఇంత పెట్టి పిల్లల్ని చదివించినాము, ఇన్ని డబ్బులు అయినాయని క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ మనకు ఆ డబ్బులన్నీ వస్తాయి. మనం ఎన్ని సంవత్సరాలు చదువుకుంటామో అన్ని సంవత్సరాలు డబ్బులు వస్తాయి. కానీ లిమిట్ కొద్దే ఉంటుంది. నువ్వు ఎంబీబీఎస్ చేసినా కానీ 20,000 ఇస్తారు, నర్సరీ చేసినా కానీ 20,000 ఇస్తారు. నువ్వు ఎంబీబీఎస్ చేస్తున్నావు కదా అని నీ ఫీజు అంతా కట్టరు. వాళ్ళు ఎంత కట్టాలో అంతే కడతారు. ఏంటి అంటే పేరెంట్కి 2 పిల్లలకి మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఫర్ సపోజ్ పేరెంట్కి 3 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకరికి ఫీ పే చేయాల్సి ఉంటుంది. 2కి మాత్రమే ఫ్రీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 3కి కూడా ఫ్రీ ఇస్తారు. అది ఎప్పుడంటే ఫర్ సపోజ్ మాకు 2 పిల్లలే చాలు అన్న తర్వాత ఆపరేషన్ చేయించుకుంటారు కదా. ఫర్ సపోజ్ ఆపరేషన్ పెళ్ళయో ఎట్లనో మళ్ళీ 3rd బేబీ వస్తే ఆ బేబీకి మాత్రమే ఫ్రీ అవుతుంది. ఇంకొకటి పిల్లలకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే March 31st వరకు 3 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే March 20 అట్లా ఉన్నా సరే తీసుకుంటారు. కానీ ఏప్రిల్ తర్వాత పుట్టిన పిల్లలకు అడ్మిషన్ దొరకదు. అంటే March 31st వరకు 3 years కంప్లీట్ అయి ఉండాలి. 3 years కంప్లీట్ కాకుండా ఉంటే ఆ పిల్లల్ని జాయిన్ చేసుకోరు.
15 డేస్ 3 ఇయర్స్‌కి 15 డేస్ తక్కువ ఉన్నా, 20 డేస్ తక్కువ ఉన్నా కూడా తీసుకోరు. ఇంకొకటి పెద్ద రిస్క్ ఏందంటే ఇక్కడ స్కూల్ యూనిఫార్మ్ ఇయర్‌కొకటి చేంజ్ అయితాయి. ఒక్కో దగ్గర చేంజ్ అయితాయి, ఒక్కొక్క దగ్గర చేంజ్ కావు. చేంజ్ అయితే బాగా ఇబ్బందయితది. ఈ ఇయర్ కొన్న డ్రెస్ అది వేస్ట్ ఇగ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళా వేరే యూనిఫార్మ్ తీసుకోవాల్సిందే. మళ్ళీ ఒకవేళ పోస్టింగ్ వచ్చినా గానీ కూడా అక్కడికెళ్ళిన తర్వాత వేరే యూనిఫార్మ్ ఉంటది. అట్లా కూడా కొనాల్సిందే. కానీ ఉన్న 3 ఇయర్స్ అన్నా ఇదే యూనిఫార్మ్ రన్ అయితే మాత్రం ఏం పర్లేదు గానీ కానీ చేంజ్ అయితే మాత్రం బాగా ఇబ్బందయితది. ఇప్పుడు మా పాపకి ఎల్‌కేజీలో యూనిఫార్మ్ వేరే ఉంది. ఇప్పుడు యూకేజీలో యూనిఫార్మ్ వేరే. మళ్ళా ఆ ఇయర్ వేస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సిందే. అంటే ఆర్మీ స్కూలు హాఫ్ డే మాత్రమే ఉంటది. 8:30 టు 12:30, 7:30 టు 1:30 అట్లా టైమింగ్ చేంజ్ అయితుంటాయి. ఒక్కో క్లాస్‌కి ఒక్కొక్క టైమింగ్ ఉంటది. కేవీ వాళ్ళకు వేరే ఉంటది. కేబీ వాళ్ళకు వేరే ఉంటది. డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకు. స్కూల్‌కెళ్ళే అమ్మాయిలకు మళ్ళీ ఇంకోటేంటంటే బ్యాంగిల్స్ ఉండొద్దు. పట్టీలు బందీ. బొట్టు పెట్టుకోవడం కూడా బందీ. ఇవేవి పెట్టినా కానీ మళ్ళీ మెసేజ్ చేస్తారు. తీసేసి పంపియండి అని. పిల్లలు క్లాసు రన్ అవుతున్నప్పుడు అంటే హాఫ్ ఇయర్లీ అయిపోయిన తర్వాత ఒకవేళ పోస్టింగ్ వస్తే ఏమైతదంటే మనకైతే ఎక్కడికైతే పోస్టింగ్ వచ్చిందో అక్కడికి పిల్లల్ని కూడా ఈ స్కూల్ నుండి ఆ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. అంటే మనమైతే ఏ స్కూల్‌లో జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవచ్చు. లేదు అంటే పిల్లల లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఉండొచ్చు. మళ్ళీ ఎవరు ఉండొచ్చు? అది ఒక మదర్ మాత్రమే ఉండొచ్చు. వా హస్బెండ్ మాత్రం డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. పోస్టింగ్ వచ్చినాక ఒక 1 మంత్‌కు 2 మంత్స్‌కు డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ పిల్లలది ఎడ్యుకేషన్ ఉంది, ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఉంటాము, ఒక 2, 3 మంత్స్ ఇక్కడే ఉంటాము అని అనుకుంటే మాత్రము నేను మాత్రమే ఉండగలుగుతాను. పిల్లల్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే తీసుకెళ్ళాల్సిందే ఇక. స్కూల్ డీటెయిల్స్ అన్నీ చెప్పినాను అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్ చేస్తా.